శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి ఛానల్కు స్వాగతం. ఆర్థికపరమైన సమస్యల నివారణకు, అప్పులు తీరటానికి చాలా దేవతా మంత్రాలు, దేవతా స్తోత్రాలు మన సాంప్రదాయంలో ఉన్నాయి. వీటిని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధాభక్తులతో ప్రతిరోజు జపిస్తూ పారాయణం చేస్తూ ఉంటే ఆర్థికంగా బలపడటమే కాకుండా రుణాలు కూడా తీరిపోతాయి. ఇటువంటి కోవలోకి చెందిన దేవతా స్తోత్రమే రుణ విమోచన అంగారక స్తోత్రం. రుణాలను తొలగించి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం అగ్రగణ్యమైంది. నవగ్రహాల్లో ఉండే కుజునికే అంగారకుడు అనే మరో పేరు. జీవితంలో ఈ అంగారకుని కృప లోపిస్తే ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, వివాహం లేట్ అవ్వటం, వివాహ జీవితంలో సమస్యలు ఉండటం జరుగుతుంది. కుజుని కృప లభిస్తే జీవితం సుఖప్రదమవుతుంది. కనుకనే అంగారక అనుగ్రహాన్ని పొందటానికి మన ఋషులు ఎన్నో స్తోత్రాలను ప్రజలకు అనుగ్రహించారు. ఇటువంటి స్తోత్రాల్లో ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం సత్వరమే రుణ విముక్తిని కలగజేస్తుంది, రుణ విముక్తికి మార్గాన్ని చూపుతుంది. ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని స్క్రీన్ మీద ఇవ్వటం జరిగింది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కింద ఇవ్వబడింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు అందరూ పఠించవచ్చు. ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని నియమబద్ధంగా పఠిస్తూ ఉంటే అంగారక అనుగ్రహం వల్ల రుణ విముక్తికి మార్గం దొరుకుతుంది. ఈ స్తోత్రం ఎలా పఠించాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాలను మనం తెలుసుకుందాం. అంటే ఈ స్తోత్రాన్ని ఎలా పడితే అలా చదవకూడదు. ఇష్టం వచ్చినట్టు కనుక చదివినట్లయితే ఫలితం రాదు. కొన్ని నియమాలను మనం పాటిస్తూ దీన్ని ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటే మన సమస్యలు, రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆ నియమాలు ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు అంగారకుని ఫోటో, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఎదురుగా పెట్టుకొని తూర్పుముఖంగా కూర్చోవాలి. ఎరుపు వస్త్రంపై కూర్చోవాలి. పీట మీద ఎరుపు వస్త్రం వేసుకొని కూర్చోవచ్చు. ఈ పారాయణం చేసే టైంలో మనం ఎరుపు రంగు బట్టలను ధరించాలి. అంటే ఎరుపు రంగు వస్త్రాలను మనం కట్టుకోవాలి. ఎరుపు రంగు కుంకాన్ని మనం పెట్టుకోవాలి. పూజానంతరం ఎరుపు రంగు అక్షంతల్ని స్వామివారిపై కొద్దిగా వేయాలి. ప్రతిరోజు 7 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన సమర్పిస్తే మంచిది. అంటే 7 ఎరుపు రంగులతో ఉన్న ఒత్తులతో దీపారాధన కనుక సమర్పిస్తే శ్రేష్టం. ఈ విధంగా 7 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన సమర్పించలేని వారు మామూలుగా రోజు ఇంట్లో దీపారాధన ఎట్లా చేస్తామో అలా సమర్పించవచ్చు. రోజు ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 7 సార్లు పఠించాలి. మంగళవారం రోజు మాత్రం 9 సార్లు పఠిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. అంటే ప్రతిరోజు 7 సార్లు చదవాలి. మంగళవారం రోజు మాత్రం 9 సార్లు పఠించాలి. ఈ స్తోత్రం పఠించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మంత్రం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఏదైనా స్తోత్రాన్ని కానీ పఠిస్తే శీఘ్రమే మన కోరికలు నెరవేరుతాయి. శీఘ్రమే మన సమస్యలు పరిష్కరింపబడతాయి. రోజు స్వామివారికి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించాలి. మంగళవారం రోజు మాత్రం పాయసాన్నాన్ని, కొబ్బరికాయని సమర్పించాలి. ఈ పారాయణం చేసే రోజుల్లో పారాయణం చేసేవారు మంగళవారం రోజు నాన్ వెజ్ తీసుకోకూడదు. భూశయనం, బ్రహ్మచర్యం చేస్తే మంచిది. అంటే వారానికి ఒక మంగళవారం రోజు మాత్రమే, ప్రతిరోజు కాదు. ఈ స్తోత్ర పారాయణం చేసే రోజుల్లో ప్రతి మంగళవారం కానీ లేదా నెలకొక మంగళవారం కానీ గోమాతకు కందులను సమర్పిస్తూ ఉంటే మన రుణాలు వెంటనే తీరిపోతాయి. అంటే ఈ స్తోత్రం మనం చదువుతూ ఉండే రోజుల్లో ప్రతి మంగళవారం కానీ లేదా నెలకొక మంగళవారం కానీ కందులు తీసుకెళ్ళి మనం గోమాతకు సమర్పిస్తే మన రుణ విముక్తికి మార్గం వెంటనే లభిస్తుంది. ఈ నియమాలన్నీ చాలా సింపుల్ నియమాలే. కనుక తీవ్ర రుణ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ నియమాలను పాటిస్తూ ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తే శీఘ్రమే రుణ విముక్తులవుతారు. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ స్తోత్రాన్ని ఈ విధంగా అంటే ఈ నియమాలను పాటిస్తూ 3 నెలల పాటు ప్రతిరోజు పఠిస్తూ ఉంటే ఫలితం దొరుకుతుంది. అదేవిధంగా టైం లిమిట్ లేకుండా ప్రతిరోజు పఠిస్తూ కనుకున్నట్లయితే, అంటే 3 నెలలు 6 నెలలు ఇలా టైం పెట్టుకోకుండా ప్రతిరోజు కనుక ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే నియమాలతో
ధన సమస్యలు ఉండవు, రుణ బాధలు ఉండవు, జీవితంలో ఆర్థిక స్థితి పటిష్టమవుతుంది, సుఖప్రదమైన జీవితం లభిస్తుంది. ఈ రుణ విమోచన స్తోత్రాన్ని చదవటానికి మనకు పూర్తి విశ్వాసం, శ్రద్ధాభక్తులు ముఖ్యం. కనుక రుణ సమస్యలతో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పఠిస్తూ ఉంటే వారికి అంగారక అనుగ్రహం వల్ల రుణాల నుండి బయటపడతారు. రుణ సమస్యలు లేని వారు కూడా మంచి ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే మంచి ప్రయోజనం దొరుకుతుంది. అదేవిధంగా సరైన ఉపాధి లేనటువంటి వాళ్ళు, ఆర్థిక స్థితి బొటాబొటీగా ఉండేవాళ్ళు, అంటే ఖర్చులకు తగ్గ ఆదాయం మాత్రమే లభిస్తూ ఉండేవాళ్ళు కూడా, ఆర్థిక అభివృద్ధి లేకుండా సతమతం అయ్యేవాళ్ళు కూడా ఈ నియమాలను పాటిస్తూ ఈ రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటే వారి వృత్తి ఉద్యోగాల్లో మెరుగుదల కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక స్థితి కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక ఇంత మహిమాన్వితమైన ఈ స్తోత్రాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధాభక్తులతో ఇప్పుడు చెప్పిన నియమాలను పాటిస్తూ ప్రతిరోజు పఠించండి. ఆర్థికంగా బలపడండి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.